ఈ వీడియోని కొంతమంది యూట్యూబర్స్కి నేను మోటివేషనల్ పాయింట్లు కొన్ని చెప్తున్నానండి. కొన్ని ఉదాహరణ పాయింట్లు డబ్బును బట్టి మనిషిని బట్టి ఎలాగుంటుంది యూట్యూబ్ అనేసి కొంచెం ఉదాహరణగా ఇస్తున్నాను అనమాట. మీకు ఈ పాయింట్లు బాగా యూస్ అవుతాయి అనుకుంటున్నాను. కొత్తగా క్రియేటర్స్ కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్స్ వాళ్ళు, కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీరు యూట్యూబ్లో ముందుకు ఎలాగ వెళ్ళగలరు, ఎలా వెళ్ళాలి, సక్సెస్ అనేది ఎలా వస్తుంది, మనల్ని వెతుక్కుంటా అనేది ఈ వీడియోలో చూస్తారన్నమాట. సడన్గా మనం ఒకేసారి ముఖేష్ అంబానీ అయిపోలేం కదా. మనం కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క స్టెప్ ఇలా ఎక్కుతా వస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది, డబ్బు అనేది మనల్ని వెతుక్కుంటా వస్తుంది అన్నమాట. దేని నుంచి అయినా సరే ఈ వీడియో మొత్తం క్లియర్గా చెప్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈ వీడియో మీకు ఒక మోటివేషన్ వీడియో అవుతుందని నేను అనుకుంటున్నానండి. చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా వాళ్ళకి ఫలితం రాదన్నమాట. అలాంటి వాళ్ళ కోసం ఒక మోటివేషనల్ కొన్ని పాయింట్స్ చెప్దామని వచ్చానండి వీడియోలోకి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి. నేను విన్నాను ఈ పాయింట్స్ ఇవన్నీ మాట. అవి రియల్గా జరిగేవే, నేను కూడా చెప్తున్నాను. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూ ఉంటారు కదా. ఎంత కష్టపడినా కానీ బాగా పనిచేస్తూ ఉంటారు. ఇంకా కష్టపడితే డబ్బులు వస్తుంది, ఇంకొంచెం కష్టపడితే డబ్బులు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. నేను ఒకటి చెప్తాను, ఈ ప్రపంచంలో చాలామంది డబ్బుల కోసం కష్టపడరండి. నేను ఈ పాయింట్స్ ఎక్కడంటే మోటివేషన్ పాయింట్లు అన్నమాట. చాలామంది స్మార్ట్గా ఆలోచించి డబ్బులు సంపాదిస్తారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. రోజుకి కొంతమంది 12 గంటలు పనిచేస్తారు, కానీ వాళ్ళకి నెల వచ్చేసరికి కూడా డబ్బు మిగలదు. మరి ఇంకొంతమంది రోజుకి 3 నుంచి 4 గంటలు పని చేసి లక్షలు సంపాదిస్తారు. ఇది అదృష్టం కాదండి, ఇది మన మైండ్ సెట్ మాట. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది ఏదైనా సరే. ఎక్కువ కష్టపడితేనే డబ్బు వస్తుందని కొంతమంది నవ్వుతూ ఉంటారు. అది కాదు, కానీ నిజం ఏంటంటే చాలాసార్లు ఎక్కువ కష్టపడటం వల్లే మనం పేదవాళ్ళగా ఉండిపోతున్నాం. ఎందుకంటే మనం పని చేస్తున్నాం, కానీ అది కరెక్ట్ డైరెక్షన్లో కాదు. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 నియమాలు మీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఫాలో చేస్తే ఎలా పని చేయాలో, ఎలా ఆలోచించాలో, ఎలా డబ్బు సంపాదించాలో అన్నీ కొత్తగా అర్థమవుతాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే 5వ నియమం చాలామంది జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఒక నిజం చెప్తాను. చాలామంది జీవితంలో డబ్బు సంపాదించలేకపోవటానికి కారణం వాళ్ళు ఎక్కువ కష్టపడటం. అసలు ప్రాబ్లం వేరే ఉంది. వాళ్ళు అసలు రోజంతా బిజీగా ఉంటారు, వాల్యుబుల్ పని అయితే చేయరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వ్యక్తి రోజు ఉదయం 9 గంటలకి ఆఫీస్కి వెళ్తాడు. రోజంతా మీటింగ్స్, ఆఫీస్లో వర్క్, అందరితో మాట్లాడటం అలా బిజీగా గడుపుతాడు. ఆయనకి అనిపిస్తుంది నేను చాలా కష్టపడుతుంది, కానీ అతను బిజీగా ఉన్నాడు, ప్రొడక్టివ్గా కాదన్నమాట. ఇదే పెద్ద మిస్టేక్. బిజీ ఉండటం సక్సెస్కి సైన్ కాదు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఎందుకు కొంతమంది 12 గంటలు పనిచేస్తారు కానీ వారి ఇన్కమ్ మటుకు చేంజ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు లో వాల్యూ పని చేస్తున్నారు అని. రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు ఇలా అడుగుతారు, ఈ పని చేయాల్సిందానా, లేదా ఇంకా బెటర్ వే ఏదైనా ఉందా? అదే డిఫరెన్స్ అన్నమాట.
పూర్ మైండ్ సెట్ ఇలాగ ఆలోచిస్తుంది, నేను ఇంకా ఎక్కువ పని చేయాలి. రిచ్ మైండ్ సెట్ ఇలాగ ఆలోచిస్తుంది, నేను స్మార్ట్గా ఎలా పని చేయాలి అని. ఈ ఒక్క థింకింగ్ చేంజ్ వల్ల మీ ఇన్కమ్ని చేంజ్గా మారుస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, రిచ్ పీపుల్ ఎందుకు తక్కువ పని చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తారు? ఆన్సర్ చాలా సింపుల్, వాళ్ళు టైం కోసం పనిచేయరు, వాళ్ళు సిస్టమ్స్ క్రియేట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఇమేజిన్ చేయండి, ఒక షాప్ ఓనర్ ఉన్నారు, అతను ఒక షాప్ ఓపెన్ చేస్తాడు, కస్టమర్తో మాట్లాడతాడు, ప్రోడక్ట్లు అమ్ముతాడు. అతను ఒక రోజు పని చేయకపోతే ఇన్కమ్ కూడా ఆగిపోతుంది, ఎందుకంటే అతను టైంకి డబ్బు ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడో తెలుసా? అతను ఇలా అడుగుతాడు, నేను లేకపోయినా ఇన్కమ్ వచ్చేలా ఎలా చేయాలి? అందుకే వాళ్ళు సిస్టమ్ క్రియేట్ చేస్తారన్నమాట, టీం వీల్ చేస్తారు, ఆటోమేషన్ వీల్ చేస్తారు. ఉదాహరణకి ఒక టీచర్ క్లాస్ రూమ్లో 30 మందికి టీచ్ చేస్తుంది. ఒక యూట్యూబ్ క్రియేటర్ ఒక వీడియోతో లక్షల మందికి క్రియేట్ చేస్తాడు. ఇది మ్యాజిక్ కాదు, ఇది లెవరేజ్. రిచ్ పీపుల్ ఒక సీక్రెట్ తెలుసుకున్నారు, ఒక్క పని చేసి అదే పని మళ్ళీ మళ్ళీ ఇన్కమ్ ఇవ్వాలి. అదే రీజన్. కొంతమంది రోజుకు 4 గంటలు పనిచేసి కొంతమంది 4 గంటలు పనిచేస్తే ఇంకొంతమంది రోజుకి 8 గంటలు పనిచేసి ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకుంటారన్నమాట. ఇదంతా కూడా యూట్యూబ్లో చెప్పిన కొన్ని టిప్స్. మీకు ఏమన్నా అర్థమవుతున్నాయో లేదో నాకు కామెంట్లో మటుకు చెప్పాలి. యూట్యూబ్లో చెప్పిన కొన్ని టిప్స్ అన్నమాట. ఇప్పుడు మనం రిచ్ పీపుల్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ముఖేష్ అంబానీ, వీళ్ళే కదా. ఇలాంటి వాళ్ళు అందరూ గుర్తొస్తూ ఉంటారు. మనం ఆ రేంజ్లోకి వెళ్ళాలన్నట్టుగానే మనం యూట్యూబ్లో దూకుతాం అన్నమాట. అలా ఆశ పెట్టుకోవడం కరెక్టే, దానికి తగ్గట్టు మనం చేస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచించాలి. కొంతమంది రోజుకు 4 గంటల్లో సంపాదించేది ఇంకొంతమంది రోజుకి 12 గంటలు 18 గంటల్లో సంపాదించగలరు. అంత ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటున్నారని ఆలోచించండి. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుందన్నమాట. యూట్యూబ్ క్రియేషన్ కూడా అంతే. ఏదైనా కానీ మనం ఆలోచించి ఒక వీడియోని జనంలోకి వెళ్ళేలా చేసుకోవాలి. మనం తక్కువ టైంలో ఎక్కువ రీచ్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. దానికి నేను ఇంత ఉదాహరణ చెప్పాను. నేనైతే ఫుల్ క్లారిటీతో చెప్పాను. మీకు ఎలాగ అర్థమైంది, మీరు ఎలా తీసుకున్నారనేది నాకు వీడియోలో కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే అసలు ఎలాగ అర్థమైందో తెలుసుకుందామని నేను కామెంట్ చేయమని చెప్తున్నాను అనమాట. ఒక యూట్యూబ్ క్రియేటర్గా ఎంతవరకు ఆలోచించగలుగుతున్నారు మీరు అనే దాన్ని బట్టి ఈ వీడియో కొంతమందికి మోటివేషన్ అవుతుంది అన్నమాట. మనం ముందు నుంచి పెద్ద వీడియోలు చేయలేకపోవచ్చు, బాగా మంచి కంటెంట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ముందు బాగా అర్థమవుతుంది కదా. బాగా అర్థమైనాక తర్వాత మనం ఇవ్వగలం. ఫస్ట్ మనం అంత రీచ్ వచ్చేది ఎవరికి కూడా. మనం ఒక ధనవంతుడు అయిపోవాలి, ఒక కోటీశ్వరులం అయిపోవాలి అన్నట్టుగా ఈ యూట్యూబ్లో దిక్కకూడదు అన్నమాట. మనం పెట్టుకోవాలి ఒక పార్ట్ టైం జాబ్ టైప్లో మనం వీడియోస్ చేసుకోవాలి. మెయిన్గా ఇంట్లో ఉన్న లేడీస్కి నేను చెప్తున్నాను ఈ వీడియో, ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట. యూట్యూబ్లో క్రియేటివిటీని బట్టే ఏదైనా సాధించగలం. మనం సొంతంగా క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టే మనం వీడియోస్ జనాన్ని ఆకర్షించాలి. ఏదైనా సరే, ఏ వీడియో అయినా సరే, ఎలాంటి కంటెంట్ అయినా సరే జనాల్ని ఆకర్షించేలాగా ఉండాలి. నాట్ ఓన్లీ డబ్బు ఒకటే కాదండి, మనం జనంలోకి వెళ్ళాలి. మన వీడియోస్ జనంలోకి వెళ్తే ఆటోమేటిక్గా డబ్బు అనేది ఇవన్నీ కూడా మామూలుగా వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. అవి రమ్మంటే రావు, మనకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి. మన వీడియోస్కి రీచ్ వచ్చాక మనం ఏంటో ప్రపంచానికి తెలిసాక ఆటోమేటిక్గా అవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఫస్ట్ నుంచి డబ్బే కావాలి, ఈ వీడియోస్లకి నాకు డబ్బు రావట్లేదు, ఫ్రీగా చేస్తున్నాను, ఇలా బాధపడే వాళ్ళు అయితే యూట్యూబ్లోకి రావద్దు. ఒక మోటివేషన్ వీడియో అనుకుంటున్నానండి. తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించుకోవటానికి ఇది ఒక మోటివేషనల్ వీడియో అన్నమాట. ప్లీజ్ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, అలాగే మీకు కామెంట్ కూడా చేయండి. అలా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.